బుజ్జి బుజ్జి కబాబులు, చిన్ని లాలీపాప్స్. ఇవైతే నేను చికెన్ అండ్ పొటాటో కలిపి చేసేసాను. వీటిని సాస్లో ముంచుకుని తింటుంటే ఎంత క్రిస్పీగా, ఎంత యమ్మీగా అనిపించాయో తెలుసా? మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. ఈ రెసిపీ ఎలా చేయాలో మనం చూసేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు కావ్య హోమ్. నేను దీనికోసం ఒక 1/4 కేజీ చికెన్ తీసుకున్నాను. 2 బంగాళదుంపలు, బిర్యానీ ఆకు, 2 లవంగాలు, 2 యాలకులు, దాల్చిన చెక్క వేసి బాగా ఉడకబెట్టాలి. ఉడికిన చికెన్లో బోన్స్ అంతా తీసేసి చికెన్ని బాగా మెత్తగా చేసుకోండి. ఇందులోనే 2 బంగాళదుంపలు కూడా వేసేసి బాగా మెత్తగా కలిపేసుకోండి. దీంట్లో కొంచెం కారం, ఉప్పు, మసాలా పొడి, కార్న్ఫ్లోరు, అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు వేసి మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకుని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేయండి. యాక్చువల్లీ నేను లాలీపాప్లు చేద్దామని ఈ రెసిపీ స్టార్ట్ చేశాను. కానీ ఇందాక చికెన్లో బోన్స్ అన్నీ సెపరేట్ చేసినప్పుడు నాకు ఇలా 3 బోన్స్ అయితే కనిపించాయి కబాబ్ టైపు. సో చిన్న కబాబులు కూడా చేద్దామని అప్పుడు అనిపించింది. సో నేను ఈ 3 కబాబుల కింద చేసి పక్కన పెట్టాను. ఇప్పుడు లాలీపాప్స్ కోసం చిన్న ఉండలుగా తీసుకుని చిన్న ఉండలుగా చేసుకుని పక్కన పెట్టుకోండి. ఒక 2 కోడిగుడ్డులని పగలగొట్టి బాగా గిలక్కొట్టండి. ఈ కోడిగుడ్డుల్లో ఈ లాలీపాప్స్ కబాబులు కూడా బాగా ముంచండి. 2 బ్రెడ్ స్లైస్ తీసుకుని సైడ్స్ అంతా బ్రౌన్ కలర్లో ఉంటాయి కదా, అట్లన్నీ తీసేసి వైట్ని మాత్రం పౌడర్ చేసుకోండి. ఈ గుడ్డులో ముంచి తీసాక ఆ పౌడర్ని మొత్తం ఈ చిన్ని కబాబులు లాలీపాప్స్ మీద పౌడర్లా మొత్తం చల్లండి. వీటిని మరుగుతున్న నూనెలో వేసి గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేయించండి, సరిపోతుంది. అంతే, చిన్ని లాలీపాప్లు, బుజ్జి కబాబులు రెడీ. వీటిని సాస్లో ముంచుకొని తింటే అసలు వాటి టేస్ట్ వేరే లెవెల్గా ఉంటుంది. మీరు నిజంగా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.